నమస్కార్, వెల్కమ్ టు జంప్లాస్ట్ 4775 ఛానల్. నేను మీ డిఎం రెడ్డి. ఈరోజు మనం వర్క్ చేస్తున్నది తాండూరు లోపల శివమోహన్ రెడ్డి హాస్పిటల్ పక్కన ప్రదీప్ సార్ వాళ్ళది. ఇది కూడా న్యూరో హాస్పిటల్ అవుతుంది, కొత్తగా ఓపెన్ చేస్తున్నారు హాస్పిటల్. మనం ఇక్కడ ఇది మొత్తం కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండు కూడా మనమే చేస్తున్నాం వర్క్. ప్రజలు మీరు చూసినట్లయితే ఈ స్మూత్ ఫినిషింగ్ చాలా కూల్, చల్లదనము, ఈ స్మూత్ ఫినిషింగ్ చల్లదనము చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఇంకా లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. అది కూడా ఎలా అంటే క్రాక్స్ రాకుండా, సింకేజ్ క్రాక్స్ రాకుండా లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. మనం అంత గ్యారంటీగా ఎందుకు ఇస్తున్నామంటే మనం ప్రతి చోట మనము మెస్ యూజ్ చేస్తామన్నమాట. కిటికీల దగ్గర కానీ, డోర్స్ దగ్గర కానీ, మనకు జాయింట్ దగ్గర కానీ ఖచ్చితంగా మనము ఫైబర్ మెస్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు క్రాక్స్ కూడా ఎక్కడ కూడా రావు. లైఫ్ టైం మనము క్రాక్స్ వారంటీ దగ్గరుండి వర్క్ చేయిస్తాము, క్వాలిటీగా వర్క్ చేయిస్తాం కాబట్టి మనము క్రాక్స్కి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. అక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు చూడండి. మనకు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చిన్న గీత కూడా లేదు. ఇదంతా ఇంకా ఫినిషింగ్ చేయలేరు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది స్మూత్నెస్ ఉంది, దీనికి ఇంకా ఫినిషింగ్ అనేది బాకీ ఉంది. ఈ ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీని సోక్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా నీట్గా, తెల్లదనంగా, పాలరాతి కన్నా తెల్లగా వైట్ గా అనిపిస్తుంది. దీని లోపల ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఇది 3-4 డేస్ వరకు ఇలా అక్కడక్కడ బ్లాక్ గా మచ్చలుగా కనిపిస్తుంటాయి. కానీ మన దగ్గర అయితే ఇది వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత, వాటర్ మొత్తం ఆవిరి చేసిన తర్వాత దీని వైట్ గా అయిపోతుంది, స్మూత్ గా అవుతుంది, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది జస్ట్ అంతా 1 డేలో వర్క్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ పుష్ చేస్తున్నా, కొట్టినా కూడా నాకు ఏమి కూడా అంటలేదు. ఇక్కడ కనీసం క్రాక్ కాదు కదా, గుర్తు కూడా పట్టలేదు. జస్ట్ ఇది 1 డేలో చేసిన ప్లాస్టరింగ్. ఇది ఒకటే రోజులో చేసిన ప్లాస్టరింగ్. మనము శుద్ధితో కొట్టిన తర్వాత ఏమన్నా క్రాక్స్ కానీ ఏమి కూడా రావు. ఏమైనా క్రాక్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, లైఫ్ టైం వారంటీ ఉంటుంది కాబట్టి కంపెనీ నుంచి వచ్చి చేసిపోతారు, వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేసి ఇచ్చిపోతారు. మేము ఇంత గ్యారంటీ. మనం ఇప్పుడు సిమెంట్తో చేస్తుంటాం, మనము మేస్త్రికి డబ్బులు ఇస్తాం. ఇసుకకు, శాండ్ నది నుంచి శాండ్ తీసుకొని మనం ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం. మనం శాండ్కు డబ్బులు ఇస్తాం, సిమెంట్కు డబ్బులు ఇస్తాం. మళ్ళీ మనం దగ్గరుండి చేసుకోవాలి. ఏ ఒక్క సింగిల్ బ్యాగ్ తక్కువ మనమే షాప్ దగ్గరికి వెళ్ళి మనమే తెచ్చుకోవాలి. కానీ మాకు అవన్నీ ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్ మాదే ఉంటుంది, వర్కర్స్ మా వాళ్ళే ఉంటారు, అన్ని మేమే ఉపయోగ చేసుకుంటాము. మేము స్క్వేర్ ఫీట్ లెక్క వాడతాము. ఇంటీరియర్ అయితే 60 రూపాయలు, ఎక్స్టీరియర్ అయితే 70 రూపాయలు చేస్తున్నాము ప్రజెంట్ మేము.